ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 84 and 48 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ 84కి 48కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ 84 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ 84 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 84ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాస్తాం. ఫస్ట్ టేక్ ప్రైమ్ నెంబర్ 2 టేబుల్. 2 4s are 8, 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2. Next 3 table. 3 7s are 21. Next 7 1s are. So 84. How can we express 84? 84 is expressed as 2 into 2 into 3 into 7. So what is the prime factorization of 84? 2 into 2 into 3 into 7. Next take 48 and express 48 as product of prime factors. Take 2 table. 2 2s are 4, 2 4s are 8, 2 1s are 2, 2 2s are 4, 2 6s are 12, 2 3s are 6, 3 1s are. Now express 48 as product of its prime factors. What are the factors of 48? 2 into 2 into 2 into 2 into 3. 2 into 2 into 2 into 2 into 3. Now ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రోడక్ట్ని తీసుకోండి. టేక్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 84 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకోండి. 2 into 2 into 3 into 7. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయండి. 2 into 2, 2 into 2. 2 into 2 means 2 square. What is the exponential form of 2 into 2? 2 square. Into 3. 3 repeats how many times? 1 time. So దీన్ని 3 power 1 కింద రాయండి. Into 7. 7 repeats how many times? 1 time. 7 power 1. Next. అలాగే సిమిలర్లీ ఎక్స్ప్రెస్ దిస్ ప్రోడక్ట్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ ప్రోడక్ట్ని కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయండి. 2 repeats how many times? 1 2 3 4. 2 repeats 4 times. Into 3 repeats how many times? 1 time. 3 power 1. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండిట్లోనూ ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకోండి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడండి 2. సో ఇందులోనూ కూడా 2 ఉందా? ఎస్ ఉంది, 2. నెక్స్ట్ ఇందులో 3 ఉంది. ఇందులో కూడా 3 ఉంది కదా? ఎస్ 3 ఉంది. ఇక్కడ 7 ఉంది. మరి ఇందులో 7 అనే ఫ్యాక్టర్ ఉందా? ఇందులోని 7 అనే ఫ్యాక్టర్ ఉందా? ఇందులో లేదు కాబట్టి ఉండాలి, కాబట్టి లేనిది ఉన్నట్టుగా రాసుకుంటామంటే అప్పుడు 7 power 0 అని రాసుకుంటాం. ఎందుకు 7 power 0 అని రాసుకుంటాం? 7 power 0 వాల్యూ 1. వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు కదా. ఇక్కడ మనం 2 power 4 into 3 power 1 తర్వాత 7 power 0 రాస్తే ఈ ప్రొడక్ట్ వాల్యూ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఎందుకు 7 power 0 రాసుకున్నామంటే ఈ ప్రొడక్ట్లో ఇందులోనూ కామన్గా ఉన్నవి తీసుకోవాలి మనం. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 లేదు కాబట్టి 7 power 0 అని రాసుకున్నాను. ఒకవేళ ఇక్కడ 8 power 1 ఉందనుకోండి, ఇక్కడ 8 లేదనుకోండి, నేను ఇక్కడ 8 power 0 అని తీసుకుంటాను. ఒకవేళ ఇక్కడ 11 ఉందనుకోండి, ఇక్కడ 11 లేదనుకోండి, 11 power 0 అని తీసుకుంటాం. సో ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఎవరు? 2 2 కామన్గా ఉన్నాయి. 2 2 కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ గ్రూప్ కింద తీసుకోవాలి. 3 3 బేస్ 3, ఇక్కడ బేస్ 7 7. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న హింట్ చెప్తాను చూడండి. హెచ్ ఫర్ హైయెస్ట్, HIGHEST, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎట్లా తీసుకుంటారంటే మీరు ఈ 2 power 2, ఈ 2 power 4, ఈ ఫస్ట్ గ్రూప్ ఉంది కదండి, ఇందులో హెచ్ ఫర్ హైయెస్ట్. హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్. మీకు ట్రిక్ ఏంటంటే లీస్ట్ ఎక్స్పోనెంట్ని తీసుకోండి, అంటే లీస్ట్ పవర్ని. మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ కామన్ ఫ్యాక్టర్స్లో నుంచి, కామన్ ఎక్స్పోనెంట్స్లో నుంచి లీస్ట్ పవర్ ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ని తీసుకోవాలి. లీస్ట్ పవర్ హైయెస్ట్. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు లీస్ట్ పవర్ ఉన్న ఎక్స్పోనెంట్ని తీసుకోవాలి. అంటే ఈ 2 power 2, 2 power 4లో లీస్ట్ ఎక్స్పోనెంట్ 2 power 2 కాబట్టి దాన్ని తీసుకోవాలి. 2 power 2 ఇంటూ, అలాగే సెకండ్ గ్రూప్లోంచి 3 power 1, ఇక్కడ 3 power 1, ఇక్కడ 3 power 1. ఇప్పుడు పవర్స్లో లీస్ట్ ఎవడు? ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. దీని పవరు 1, దీని పవరు 1.
కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి వీళ్ళే హయ్యెస్ట్ వీళ్ళే లీస్ట్ అవుతారు కాబట్టి 3/1 తీసుకోవాలి ఇంటూ నెక్స్ట్ గ్రూప్ నుంచి కూడా లీస్ట్ పవర్ ఉన్న ఎక్స్పోనెంట్ తీసుకోవాలి 7/1 7/0 ఇక్కడ పవర్ 1 ఉంది ఇక్కడ పవర్ 0 ఉంది ఈ 1 0లో లీస్ట్ పవర్ ఎవరు లీస్ట్ పవర్ 0 కాబట్టి 7/0 తీసుకోవాలి దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే HCF 2² అంటే 2 × 2 ఇంటూ 3/1 అంటే 3 ఇంటూ 7/0 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయి 2 2s are 4 4 3s are 12 12 1s are 12 సో HCF అనేది 12 నెక్స్ట్ LCM ఫైండ్ అవుట్ చేయాలి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇందాక ఎట్లా తీసుకున్నాం ఈ కామన్గా ఉన్న ఎక్స్పోనెంట్స్లో నుంచి లీస్ట్ పవర్ తీసుకున్నాం బట్ ఇక్కడ LCM ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ని తీసుకోండి ఈసారి దీనికి రివర్స్ HCF ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ 2/2 2/4లో నుంచి లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకున్నాం ఇప్పుడు LCM ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోండి అంటే 2/2 2/4 ఈ 2/2 2/4 హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ 2/4 కాబట్టి 2/4 తీసుకోండి అట్లాగే ఈ సెకండ్ గ్రూప్ నుంచి కూడా హయ్యెస్ట్ పవర్ ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ని తీసుకోండి 3/1 3/1 ఇందులో 1 1 ఇద్దరు ఈక్వల్గానే కదా ఉన్నారు ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు లీస్ట్ వాళ్ళే హయ్యెస్ట్ వాళ్ళే కాబట్టి 3/1 ఇంటూ 7/1 7/0 నుంచి హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోండి హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ 1 కాబట్టి 7/1 మల్టిప్లై చేయండి 2/4 అంటే 2 రిపీట్స్ 4 టైమ్స్ 2 × 2 × 2 × 2 ఇంటూ 3/1 అంటే 3 రిపీట్స్ 1 టైం 7/1 అంటే 7 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 3s are 48 48 7s are 7 8s are 56 7 4s are 28 plus 5 33 336 what is 336 LCM అంటే LCM is 336 HCF is 12